ఎవరు పడితే వారు బలిపీఠం మీద ప్రోక్షించడానికి అర్హత లేదు. మోషేకి దేవుడు అనుగ్రహించినాడు. మోషే తర్వాత యాజకుడిగా అహరోను ఎన్నుకున్నాడు. అతని అన్న, అతని కుమారుల తర్వాత యాజకులై అతనికి ఆ యొక్క ప్రజల కొరకు బలిపీఠం మీద ఫ్యూచర్లో బలులర్పించి రక్తం చేత బలిపీఠాన్ని ప్రోక్షించాలి. ఇలాగూ చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడమ్మా, ప్రజలకు పాపాలని క్షమిస్తాడు. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాము? ప్రోక్షింపబోవటం అంటే అర్థమైందమ్మా? కోడెలకు రక్తము చేత ప్రోక్షించాలి బలిపీఠాన్ని, మనుషుల్ని, ప్రధాన యాజకుల్ని. అప్పుడు దేవుడు ఆ రక్తం ద్వారా ప్రోక్షింపబడిన బలిపీఠం మీద చిందించిన బలులు తీసుకొని వారి పాపాలను క్షమిస్తాడు. ఎందుకని రక్తం చేత ప్రోక్షించాలి ప్రజలను కానీ, అలాగే యాజకులను కానీ, బలిపీఠాన్ని కానీ? ఇప్పుడు చూద్దాం, ఎందుకోసం చూద్దాం. మరియు 22వ వచనం చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అక్కడ